ప్రైజ్ లార్డ్ అందరికీ. బైబిల్ రీడింగ్ ఇన్ 6 months, డే 136, మే 16. మొదటి భాగంగా హెస్కేల్ గ్రంథం 38వ అధ్యాయం నుండి చదువుకుందాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషునకును మేషేకునకును తూబాలునకును అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడవై అతని గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచింపము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, రోషునకును మేషేకునకును తూబాలునకును అధిపతియగు గోగు, నేను నీకు విరోధినై ఉన్నాను. నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దవడలకు గాలములు తగిలించి నిన్నును నీ సైన్యమంతటిని గుర్రములను నానా విధములైన ఆయుధములు ధరించు నీ రౌతులందరినీ కవచములను డాళ్లను ధరించి ఖడ్గముల చేత పట్టుకొని వారిని అందరినీ మహాసైన్యముగా బయలుదేరదేసెదను. నీతో కూడిన పారసీక దేశపు వారిని కూషీలను పూతు వారిని అందరినీ డాళ్లను శిరస్త్రాణములను ధరించు వారిని అందరినీ నేను బయలుదేరజేసేదను. గోమెరును అతని సైన్యమంతయును ఉత్తర దిక్కులో నుండు తొగర్మాయును అతని సైన్యమును జనములు అనేకములు నీతో కూడా వచ్చును. నీవు సిద్ధముగా ఉండుము. నీవు సిద్ధపడి నీతో కూడా కలిగిన సమూహం అంతటినీ సిద్ధపరచుము. వారికి నీవు కావలివై ఉండవలెను. చాలా దినములైన తర్వాత నీవు శిక్ష నొందుదువు. సంవత్సరముల అంతంలో నీవు ఖడ్గము నుండి తప్పించుకొని ఆయా జనములలో చెదిరిపోయి ఎడతెగక పాడుగా ఉన్న ఇశ్రాయేలు పర్వతముల మీద నివసించుటకై మరలా సమకూర్చబడిన జనుల యొద్దకును ఆయా జనుల నుండి రప్పించబడి నిర్భయముగా నివసించు జనులందరి యొద్దకును నీవు వచ్చేదవు. గాలివాన వచ్చినట్లును మేఘము కమ్మినట్లును నీవు దేశం మీదికి వచ్చేదవు. నీవును నీ సైన్యమును నీతో కూడిన బహుజనమును దేశము మీద వ్యాపింతురు. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ కాలమందు నీ మనసులో అభిప్రాయములు పుట్టును. నీవు దురాలోచన చేసి ఇట్లనుకుందువు, నేను ప్రాకారము లేని గ్రామములు గల దేశం మీదికి పోయేదను. ప్రాకారములను అడ్డగడియలను గౌనులను లేని దేశము మీదికి పోయేదను. నిమ్మలముగాను నిర్భయముగాను నివసించే వారి మీదికి పోయేదను. వారిని దోచుకొని కొల్లసొమ్ముగా పట్టుకొనుటకై పూర్వము పాడై మరలా నివసింపబడిన స్థలముల మీదికి తిరిగిపోయేదను. ఆయా జనముల నుండి సమకూర్చబడి పశువులకును సరుకులకును కలిగి భూమి నట్టనడుమ నివసించు జనుల మీదికి తిరిగిపోయేదను. సేబా వారును దదాను వారును తర్షీషు వర్తకులను కొదుమసింహముల వంటి వారైన దాని వారందరూ నిన్ను చూచి, సొమ్ము దోచుకునుటకు వచ్చితివా? దోపు దోచుకునుటకు సైన్యం సమకూర్చితివా? బహుగా దోపు దోచుకొని వెండి బంగారములను పశువులను సరుకులను పట్టుకొని పోవుటకు చాలా దోపుడు దోచుకునుటకు వచ్చితివా అని నిన్ను అడుగుదురు. కాగా నరపుత్రుడా, ప్రవచనమెత్తి గోగుతో ఇట్లనము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలు నిర్భయముగా నివసించు కాలమున నీవు తెలుసుకుందువు కదా. ఉత్తర దిక్కున దూరంనున్న నీ స్థలంలో నుండి నీవును నీతో కూడా జనములు అనేకములు గుర్రములెక్కి బహు విస్తారమైన సైన్యములుగా కూడి వచ్చి మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలుకు నా జనుల మీద పడెదరు. అంత్యదినములందు అది సంభవించును. అన్యజనులు నన్ను తెలుసుకున్నట్లు నిన్ను బట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధపరచుకున్న సమయమున గోగు నేను నా దేశము మీదికి నిన్ను రప్పించేదను. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నిన్ను వారి మీదికి రప్పించేదనని పూర్వమందు ఏటేటా ప్రవచించుచు వచ్చిన ఇశ్రాయేలు ప్రవక్తలైన నా సేవకుల ద్వారా నేను సెలవిచ్చిన మాట నిన్ను గూర్చినదే కదా. ఆ దినమున గోగు ఇశ్రాయేలు దేశము మీదికి రాబో ఆ దినమున నా కోపము బహుగా రగులుకొనును. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. కాబట్టి నేను రోషమును మహారౌద్రమును కలిగిన వాడనై ఇలాగు ప్రమాణం చేసి తిని, ఇశ్రాయేలు దేశంలో మహాకంపము పుట్టును. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూజంతువులను భూమి మీద ప్రాకు పురుగులన్నీయు భూమి మీద నుండు నరులందరూ నాకు భయపడి వణుకుదురు. పర్వతములు నాశనమగును, కొండపేటులు పడును, గోడలన్నీయు నేలపడును. నా పర్వతములన్నిటిలో అతని మీదికి ఖడ్గము రప్పించేదను. ప్రతివాని ఖడ్గము వాని సహోదరుని మీద పడును. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. తెగులు పంపి హత్య కలగజేసి అతని మీదను అతని సైన్యపు వారి మీదను అతనితో కూడిన జనములు అనేకముల మీదను ప్రళయమైన వానను పెద్ద వడగండ్లను అగ్నిగంధకములను కురిపించి నేను అతనితో వ్యాజ్యమాడుదును. నేను యెహోవానై ఉన్నానని అన్యజనులు అనేకులు తెలుసుకున్నట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరచుకొని వారెదుట నన్ను తెలియపరచుకుందును. హెస్కేల్ గ్రంథం 39వ అధ్యాయం. మరియు నరపుత్రుడా,
గోగోను గూర్చి ప్రవచనమెత్తి ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, రోషునకును మెషేకునకును తూబాలుకును అధిపతివైన గోగు, నేను నీకు విరోధినై ఉన్నాను. నిన్ను వెనుకకు త్రిప్పి నడిపించి ఉత్తర దిక్కున దూరంలో ఉన్న నిన్ను బయలుదేరదీసి ఇశ్రాయేల పర్వతములకు రప్పించి నీ ఎడమ చేతిలోనున్న నీ వింటి కింద పడగొట్టేదను. నీ కుడి చేతిలోనున్న బాణములను కింద పడవేసేదను. నీవును నీ సైన్యమును నీతోనున్న జనులందరూ ఇశ్రాయేలు పర్వతముల మీద కూలుదురు. నానా విధమైన క్రూర పక్షులకును దుష్ట మృగములకును ఆహారముగా నేను ఇచ్చేదను. నీవు పొలము మీద కూలుదువు. నేనే మాట ఇచ్చి ఉన్నాను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నేను మాగోగు మీదికిని ద్వీపంలో నిర్విచారముగా నివసించి వారి మీదికిని అగ్ని పంపెదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. నేను యెహోవానై ఉన్నానని అన్యజనులు తెలుసుకున్నట్లు ఇక నా పరిశుద్ధ నామమునకు దూషణ కలగనీయక నా జనులకు ఇశ్రాయేలు మధ్య దానిని బయలుపరిచెదను. ఇదిగో అది వచ్చుచున్నది, కలగబోచున్నది. నేను తెలియజేసిన సమయమున అది జరుగును. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఇశ్రాయేలు పట్టణములలో నివసించేవారు బయలుదేరి కవచములను, డాళ్లను, కేడములను, విండ్లను, బాణములను, గదలను, ఈటలను తీసుకొని పొయ్యిలో కాల్చుదురు. వాటి వలన 7 సంవత్సరములు అగ్ని మండును. వారు పొలంలో కట్టెలు ఏరుకొనుకయు అడవులలో మ్రానులు నరకకయుండి ఆయుధములు పొయ్యిలో కాల్చుచుందురు. తమను దోచుకునిన వారు వారిని తామే దోచుకుందురు. తమ సొమ్ము కొల్లపెట్టిన వారి సొమ్ము తామే కొల్లపెట్టుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఆ దినమున గోగు వారిని పాతిపెట్టుటకై సముద్రమునకు తూర్పుగా ప్రయాణస్తులు పోవు లోయలో ఇశ్రాయేలు దేశంలో నేను ఒక స్థలమును ఏర్పరచెదను. గోగును అతని సైన్యమంతటిని అక్కడ జనులు పాతిపెట్టగా ప్రయాణస్తులు పోవుటకు వీలు లేకుండాను ఆ లోయకు హామోన్ గోగు అను పేరు పెట్టుదురు. దేశమును పవిత్రపరచుచు ఇశ్రాయేలు 7 నెలలు వారిని పాతిపెట్టుచుందురు. నేను ఘనము వహించు దినమున దేశపు జనులందరూ వారిని పాతిపెట్టుదురు. దాని వలన వారు కీర్తి నొందెదరు. ఇదే యెహోవా వాక్కు. దేశమును పవిత్రపరచుటకై దానిలోనున్న కళేబరములను పాతిపెట్టు వారిని దేశమును సంచరించి చూచుచు వారితో కూడా పోయి పాతిపెట్టు వారిని నియమించెదరు. 7 నెలల తర్వాత దేశమునందు తనిఖీ చేసెదరు. దేశమును సంచరించి చూచువారు తిరుగులాడుచుండగా మనుష్య శల్యం ఒకటైనను కనబడినెడల పాతిపెట్టువారు హమోన్గోగు లోయలో దానిని పాతిపెట్టి వరకు అక్కడ వారేదైనా ఒక ఆనవాలు పెట్టుదురు. మరియు హామోనా అను పేరుగల ఒక పట్టణముండును. ఈలాగున వారు దేశమును పవిత్రపరచుదురు. నరపుత్రుడా, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, సకల జాతుల పక్షులకును భూ మృగములకన్నిటికిని ఈ సమాచారం తెలియచేయము. నేను మీ కొరకు వధించు బలికి నలుదిక్కుల నుండి కూడిరండి. ఇశ్రాయేలు పర్వతముల మీద ఒక గొప్ప బలి జరుగును. మీరు మాంసము తిందురు, రక్తము త్రాగుదురు. బలాఢ్యుల మాంసము తిందురు. భూపతుల రక్తమును, బాషానులో క్రొవ్విన పొటేళ్ల యొక్కయు, గొర్రెపిల్లల యొక్కయు, మేకల యొక్కయు, కోడల యొక్కయు రక్తము త్రాగుదురు. నేను మీ కొరకు బలి వధింపబోచున్నాను. మీరు కడుపార క్రొవ్వు తిందురు, మత్తు కలుగునంతగా రక్తము త్రాగుదురు. నేను ఏర్పరిచిన పంక్తిని కూర్చుండి గుర్రములను, రౌతులను, బలాఢ్యులను, ఆయుధస్తులను మీరు కడుపార భక్షింతుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నా ఘనతను అన్యజనులలో అగుపరచెదను. నేను చేసిన తీర్పును వారి మీద నేను వేసిన నా హస్తమును అన్యజనులందరూ చూచెదరు. ఆ దినము మొదలుకొని నేనే తమ దేవుడైన యెహోవానై ఉన్నానని ఇశ్రాయేలు తెలుసుకుందురు. మరియు ఇశ్రాయేలు తమ దోషమును బట్టి చెరలోనికి పోయిరనియు వారు విశ్వాసఘాతకులైనందున నేను వారికి పరాజ్ముడనై వారు ఖడ్గం చేత కూలినట్లుగా వారిని బాధించు వారికి అప్పగించితిననియు అన్యజనులు తెలుసుకుందరు. వారి అపవిత్రతను బట్టియు అతిక్రమ క్రియలను బట్టియు నేను వారికి పరాజ్ముకుడనై వారికి ప్రతీకారం చేసి తిని. కాబట్టి ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా పరిశుద్ధ నామమును బట్టి రోషం కలిగిన వాడై యాకోబు సంతతి వారిని చెరలో నుండి రప్పించెదను. ఇశ్రాయేలు అందరెడలా జాలిపడెదను. వారు నా ఎడల తాము చూపిన విశ్వాసఘాతకమును తమ అవమానమును తాము భరించుదురు. నేను అన్యజనులందరిలో నుండి వారిని సమకూర్చి వారి శత్రువుల దేశంలో నుండి రప్పించిన తర్వాత వారు సురక్షితంగాను నిర్భయంగాను తమ దేశంలో నివసించినప్పుడు వారి యందు అన్యజనుల అనేకములు ఎదుట నన్ను పరిశుద్ధపరచుకుందును. అన్యజనులలోనికి వారిని చెరగా పంపి వారిలో ఎవరిని ఇకను అచ్చట ఉండనీయక తమ దేశమునకు వారిని సమకూర్చిన సంగతిని బట్టి నేను తమ దేవుడైన యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందురు.
అప్పుడు ఇశ్రాయేలు మీద నేను నా ఆత్మను కుమ్మరించేదను కనుక నేనికను వారికి పరాజ్ముకుడినై ఉండను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. యెహెజ్కేలు గ్రంథం 40వ అధ్యాయము. మనం చెరలోనికి వచ్చిన 25వ సంవత్సరము మొదటి నెల 10వ దినమున అనగా పట్టణము కొల్లపోయిన 14వ సంవత్సరమున ఆ దినముననే యెహోవా హస్తము నా మీదికి రాగా ఆయన నన్ను పట్టణంనకు తోడుకొని పోయెను. దేవుని దర్శనవశుడనైన నన్ను ఇశ్రాయేలుల దేశంలోనికి తోడుకొని వచ్చి మిగుల ఉన్నతమైన పర్వతం మీద ఉంచెను. దానిపైన దక్షిణపు తట్టున పట్టణపు వంటిని ఒకటి నాకు అగుపడెను. అక్కడికి ఆయన నన్ను తోడుకొని రాగా ఒక మనుషుడుండెను. ఆయన మెరీచి ఉన్న ఇత్తడి వలె కనబడెను. దారమును కొలకర్రయు చేత పట్టుకొని ద్వారములో ఆయన నిలబడి ఉండెను. ఆ మనుషుడు నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నేను నీకు చూపుచున్న వాటన్నిటినీ కన్నులార చూచి చెవులార విని మనసులో ఉంచుకొనుము. నేను వాటిని నీకు చూపుటకై నీ నిచ్చటికి తేబడితివి. నీకు కనబడు వాటినన్నిటినీ ఇశ్రాయేలుకు తెలియచేయము. నేను చూడగా నలుదిశల మందిరము చుట్టూ ప్రాకారం ఉండెను. మరియు ఆ మనుషుని చేతిలో 6 మూరల కొలకర్రయు ఉండెను. ప్రతి మూర మూరెడు బెత్తెడు నిడివి గలది. ఆయన ఆ కట్టడమును కొలవగా దాని వెడల్పును దాని ఎత్తును 1.5 తేలెను. అతడు తూర్పు తట్టున నున్న గుమ్మమునకు వచ్చి దాని సోపానముల మీదికెక్కి గుమ్మపు గడపను కొలవగా దాని వెడల్పు అనగా మొదటి గడప వెడల్పు 1.5 తేలెను. మరియు కావలి గది నిడివియు వెడల్పును 1.5. కావలి గదులకు మధ్య 5 మూరల ఎడముండెను. గుమ్మము యొక్క ద్వారపు ప్రక్కకును మందిరమునకును 1.5 ఎడము. గుమ్మపు ద్వారమునకును మందిరమునకును మధ్య కొలవగా 1.5 తేలెను. గుమ్మపు ద్వారము కొలవగా అది 8 మూరలై ఉండెను. దాని స్తంభములు 2 మూరలు. అవి గుమ్మపు ద్వారము మందిరము దిక్కుగా చూచుచుండెను. తూర్పు గుమ్మపు ద్వారము యొక్క కావలి గదులు ఇటు 3ను అటు 3ను ఉండెను. 3 గదులకు కొలత ఒక్కటే. మరియు 2 ప్రక్కలనున్న స్తంభములకు కొలత ఒక్కటే. ఆయా గుమ్మముల వాకిళ్ళు కొలవగా వాటి వెడల్పు 10 మూరలను నిడివి 13 మూరలను తేలెను. కావలి గదుల ముందర మూరెడు ఎత్తుగల గోడ ఇరుపక్కల ఉండెను. ఆ పక్కను ఈ పక్కను మూరెడు ఎత్తుగల గోడ ఉండెను. గదులైతే ఇరుపక్కలను 6 మూరల ఎత్తుగలవి. ఒక గది కప్పు నుండి రెండవ దాని కప్పు వరకు గుమ్మమును కొలువగా 25 మూరల వెడల్పు తేలెను. 2 వాకిట్ల మధ్య గోడను అదే కొలత. 60 మూరలు ఎడముగా ఒక్కొక్క స్తంభము నిలువబెట్టబడెను. గుమ్మము చుట్టూనున్న ఆవరణము స్తంభముల వరకు వ్యాపించెను. బయటి గుమ్మము నొద్ద నుండి లోపటి గుమ్మపు ద్వారము వరకు 50 మూరలు. కావలి గదులకును గుమ్మములకును లోపల వాటికి మధ్యగా చుట్టూనున్న గోడలకును పక్క గదులకును కమ్ములు పెట్టబడిన కిటికీలుండెను. గోడలోని స్తంభములకును కిటికీలుండెను. ప్రతి స్తంభము మీదను ఖర్జూరపు చెట్లు రూపింపబడి ఉండెను. అతడు బయటి ఆవరణంలోనికి నన్ను తీసుకొని రాగా అచ్చట గదులను చప్టాయు కనబడెను. చప్టా మీద 30 చిన్న గదులు ఏర్పడి ఉండెను. ఈ చప్టా గుమ్మముల వరకును వాటి వెడల్పున సాగి ఉండెను. అది క్రింది చప్టా ఆయెను. క్రింది గుమ్మము మొదలుకొని లోపలి ఆవరణము వరకు ఆయన వెడల్పు కొలువగా ఇది తూర్పునను ఉత్తరమునను 100 మూరలాయెను. మరియు ఉత్తరపు వైపున బయటి ఆవరణం చూచుచుండు గుమ్మపు నిడివిని వెడల్పును దాని ఇరుపక్కలనున్న 3 కావలి గదులను వాటి స్తంభములను వాటి మధ్య గోడలను అతడు కొలువగా వాటి కొలత మొదటి గుమ్మపు కొలత ప్రకారంగా కనబడెను. అనగా నిడివి 50 మూరలు వెడల్పు 25 మూరలు కనబడెను. వాటి కిటికీలను వాటి మధ్య గోడలను ఖర్జూరపు చెట్ల వలె రూపింపబడిన వాటి ఆకారమును తూర్పు ద్వారం యొక్క కొలత ప్రకారంగా కనబడెను. మరియు ఎక్కుటకే 7 మెట్లుండెను. ఎదుట నుండి దాని మధ్య గోడలు కనబడుచుండెను. ఉత్తర ద్వారమునకెదురుగా ఒకటియు తూర్పు ద్వారమునకెదురుగా ఒకటియు లోపటి ఆవరణమునకు పోవు 2 గుమ్మములుండెను. ఈ గుమ్మమునకు ఆ గుమ్మమునకు ఎత్తైనది అతడు కొలువగా 100 మూరల ఎడము కనబడెను. అతడు నన్ను దక్షిణపు తట్టునకు తోడుకొని పోగా దక్షిణపు తట్టున గుమ్మం ఒకటి కనబడెను. దాని స్తంభములను మధ్య గోడలను కొలవగా అదే కొలత కనబడెను. మరియు వాటికి ఉన్నట్టుగా దీనికిని దీని మధ్య గోడలకును చుట్టూ కిటికీలుండెను. దాని నిడివి 50 మూరలు, దాని వెడల్పు 25 మూరలు. ఎక్కుటకు 7 మెట్లును ఎదురుగా కనబడు మధ్య గోడలను ఉండెను. మరియు
దాని స్తంభముల ఇరుపక్కలకును ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారములుండెను. లోపటి ఆవరణముకు దక్షిణపు తట్టున గుమ్మం ఒకటి ఉండెను. దక్షిణపు తట్టున గుమ్మము నుండి గుమ్మము వరకు ఆయన కొలువగా 100 మూరలాయెను. అతడు దక్షిణ మార్గమున లోపటి ఆవరణంలోనికి నన్ను తోడుకొని పోయి దక్షిణపు గుమ్మమును కొలిచెను. దాని కొలత అదే. మరియు దాని కావలి గదులను, స్తంభములను, మధ్య గోడలను పై చెప్పిన కొలతకు సరిపడెను. దానికిని దాని చుట్టూనున్న మధ్య గోడలకును కిటికీలుండెను. దాని నిడివి 50 మూరలు, దాని వెడల్పు 25 మూరలు, చుట్టూ మధ్య గోడల నిడివి 25 మూరలు, వెడల్పు 5 మూరలు. దాని మధ్య గోడలు బయటి ఆవరణం తట్టు చూచుచుండెను. దాని స్తంభముల మీద ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారములుండెను. ఎక్కుటకు 8 మెట్లుండెను. తూర్పు తట్టు లోపలికి ఆవరణంలోనికి నన్ను తోడుకొని పోయి దాని గుమ్మమును ఆయన కొలువగా పై చెప్పిన కొలత తేలెను. దాని కావలి గదులకును, స్తంభములకును, మధ్య గోడలకును కొలత అదే. దానికిని దాని చుట్టూనున్న మధ్య గోడలకును కిటికీలుండెను. నిడివి 50 మూరలు, వెడల్పు 25 మూరలు. దాని మధ్య గోడలు బయటి ఆవరణం తట్టు చూచుచుండెను. ఈ పక్కను ఆ పక్కను దాని స్తంభముల మీద ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారములుండెను. ఎక్కుటకు 8 మెట్లుండెను. ఉత్తరపు గుమ్మమునకు అతడు నన్ను తోడుకొని పోయి దాని కొలువగా అదే కొలత ఆయెను. దాని కావలి గదులకును, స్తంభములకును, దాని మధ్య గోడలకును అదే కొలత. దానికిని దాని చుట్టూనున్న మధ్య గోడలకును కిటికీలుండెను. దాని నిడివి 50 మూరలు, దాని వెడల్పు 25 మూరలు. దాని స్తంభములు బయటి ఆవరణం తట్టు చూచుచుండెను. ఆ స్తంభముల మీద ఈ ప్రక్కను ఆ ప్రక్కను ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారములుండెను. ఎక్కుటకు 8 మెట్లుండెను. గుమ్మముల స్తంభముల యొద్ద వాకిలి గల గది ఉండెను. అక్కడ దహనబలి పశువుల మాంసము కడుగుదురు. మరియు గుమ్మపు మంటపంలో ఇరుప్రక్కల 2 బల్లలుంచబడెను. వీటి మీద దహనబలి పశువులను, పాప పరిహారార్థ బలి పశువులను, అపరాధ పరిహారార్థ బలి పశువులను వధింపబడెను. గుమ్మం యొక్క వాకిలి దగ్గర ఉత్తరపు దిక్కున మెట్లు ఎక్కుచోటున ఇరుప్రక్కల 2 బల్లలుండెను. అనగా గుమ్మపు 2 ప్రక్కల 4 బల్లలుండెను. ఇవి పశువులను వధించుటకై ఉంచబడి ఉండెను. దహన బలి పశువులు మొదలగు బలి పశువులను వధించుటకై వినియోగించు ఉపకరణములుంచదగిన 8 బల్లలు ఈ తట్టు 4 ఆ తట్టు 4 మెట్ల దగ్గర ఉండెను. అవి 3 మూరడున్నర నిడివియు, 3 మూరడున్నర వెడల్పును, 3 మూరడు ఎత్తును కలిగి మలచిన రాతితో చేయబడి ఉండెను. చుట్టూ గోడకు అడుగడుగు పొడుగు గల మేకులు నాటబడి ఉండెను. అర్పణ సంబంధమైన మాంసము బల్లల మీద ఉంచుదురు. లోపటి గుమ్మము బయట లోపటి ఆవరణంలో ఉత్తరపు గుమ్మము దగ్గర నుండి దక్షిణముగా చూచునొకటియు, తూర్పు గుమ్మము దగ్గర నుండి ఉత్తరముగా చూచునొకటియు 2 గదులుండెను. అప్పుడతడు నాతో ఇట్లనెను, దక్షిణపు తట్టు చూచు గది మందిరమునకు కావలి వారగు యాజకులది. ఉత్తరపు తట్టు చూచు గది బలిపీఠమునకు కావలి వారగు యాజకులది. వీరు లేవీలలో సాదోకు సంతతి వారై సేవ చేయుటకై యెహోవా సన్నిధికి వచ్చువారు. అతడు ఆవరణమును కొలువగా నిడివియు వెడల్పును 100 మూరలై చచ్చౌకముగా ఉండెను. మందిరమునకు ఎదురుగా బలిపీఠం ఉంచబడెను. అతడు మందిరం యొక్క మంటపంలోనికి నన్ను తోడుకొని వచ్చి మంటప స్తంభములను ఒక్కొక్క దాని కొలువగా అది ఇరుప్రక్కల 5 మూరలుండెను. గుమ్మము ఇరుప్రక్కల 3 మూరల వెడల్పు. మంటపమునకు నిడివి 20 మూరలు. ఎక్కుటకై ఉంచబడిన మెట్ల దగ్గర దాని వెడల్పు 11 మూరలు. స్తంభముల దగ్గర ఇరుప్రక్కల ఒక్కొక్కటిగా కంబములుంచబడెను. యెహెజ్కేలు గ్రంథం 41వ అధ్యాయము. తర్వాత అతడు నన్ను ఆలయమునకు తోడుకొని వచ్చి దాని స్తంభములను కొలిచెను. ఇరుప్రక్కల అవి 6 మూరలాయెను. ఇది గుడారపు వెడల్పు. వాకిలి వెడల్పు 10 మూరలు. తలుపు ఇరుప్రక్కల 5 మూరలు. దాని నిడివిని కొలువగా 40 మూరలు. దాని వెడల్పు 20 మూరలు. అతడు లోపలికి పోయి వాకిలి స్తంభమును కొలువగా 2 మూరలాయెను. వాకిలి 6 మూరలు, వెడల్పు 7 మూరలు. ఇది అతి పరిశుద్ధ స్థలమని చెప్పి దాని నిడివిని కొలువగా 20 మూరలను, ఆలయమునకును దానికిని మధ్య వెడల్పు 20 మూరలాయెను. తర్వాత అతడు మందిరపు గోడను కొలువగా 6 మూరలాయెను. మందిరపు పక్కలనున్న మేడగదులను కొలువగా 4 మూరలాయెను. ఈ మేడగదులు 3 అంతస్తులు కలవి. ఈలాగున 30 గదులుండెను. ఇవి మేడగదుల చోటున మందిరమునకు చుట్టూ కట్టబడిన గోడతో కలిసి ఉండెను. ఇవి మందిరపు గోడను ఆనుకొని ఉన్నట్టుండి ఆనుకొనక ఉండెను. ఆ గోడ మేడగదులకు ఎక్కిన కొలది అవి మరీ వెడల్పుగా పెరిగాను.
పైకెక్కిన కొలది మందిరం చుట్టూనున్న ఈ మేడగదుల అంతస్తులు మరి వెడల్పగుచుండెను కనుక మందిరపు పైభాగము మరి వెడల్పుగా ఉండెను. పైకెక్కిన కొలది అంతస్తులు మరి వెడల్పుగా ఉండెను. మరియు నేను చూడగా మందిరం చుట్టూనున్న నేలకట్టు ఎత్తుగా కనబడెను. ఏలయనగా ఆ మేడగదులకు 6 పెద్ద మూరలు గల పునాది ఉండెను. మేడగదులకు బయటనున్న గోడ 5 మూరల వెడల్పు మరియు మందిరపు మేడగదుల ప్రక్కలనున్న స్థలము ఖాళీగా విడవబడి ఉండెను. గదుల మధ్య మందిరం చుట్టూ నలుదిశలు 20 మూరల వెడల్పు చోటు విడవబడి ఉండెను. మేడగదుల వాకిండ్లు ఖాళీగానున్న స్థలము తట్టు ఉండెను. ఒక వాకిలి ఉత్తరపు తట్టునను ఇంకొక వాకిలి దక్షిణపు తట్టును ఉండెను. ఖాళీగానున్న స్థలము చుట్టూ 5 మూరల వెడల్పు ఉండెను. ప్రత్యేకింపబడిన చోటుకెదురుగానున్న కట్టడము పడమటి తట్టు 70 మూరల వెడల్పు, దాని గోడ 5 మూరల వెడల్పు, గోడ నిడివి 90 మూరలు. మందిరం యొక్క నిడివిని అతడు కొలువగా 100 మూరలాయెను. ప్రత్యేకింపబడిన స్థలమును దానికెదురుగానున్న కట్టడమును దాని గోడలను కొలువగా 100 మూరలాయెను. మరియు తూర్పు తట్టు మందిరపు నిడివిని ప్రత్యేకింపబడిన స్థలమును కొలువగా 100 మూరలాయెను. ఈలాగున మందిరపు వెనుకటి భాగమున ప్రత్యేకింపబడిన స్థలముకెదురుగానున్న కట్టడమును దాని ఇరుపక్కలనున్న వసారాలను కొలువగా 100 మూరలాయెను. మరియు గర్భాలయమును, ఆవరణపు మంటపములను, గడపలను, కమ్ములు గల కిటికీలను, ఎదుటి 3 అంతస్తుల చుట్టూనున్న వసారాలను ఆయన కొలిచెను. కిటికీలు మరుగు చేయబడెను. గడపలకెదురుగా నేల నుండి కిటికీల వరకు బల్ల కూర్చుండెను. వాకిండ్లకు పైగా మందిరమునకు బయటను లోపలను ఉన్న గోడ అంతయు, లోగోడయు, వెలిగోడయు, చుట్టూ గోడయు కొలత ప్రకారము కట్టబడి ఉండెను. కెరూబులను, ఖర్జూరపు చెట్లను ఉండెను. దానికి 2 కెరూబుల సందున ఖర్జూరపు చెట్టు ఒకటి ఉండెను. ఒక్కొక్క కెరూబునకు 2 ముఖములుండెను. ఎట్లనగా ఈ తట్టు ఖర్జూరపు చెట్టు వైపున మనుష్య ముఖమును, ఆ తట్టు ఖర్జూరపు చెట్టు వైపున సింహ ముఖమును కనబడెను. ఈ ప్రకారము మందిరం అంతటి చుట్టూ నుండెను. నేల మొదలుకొని వాకిలి పై వరకు మందిరపు గోడకు కెరూబులను, ఖర్జూరపు చెట్లను ఉండెను. మందిరపు ద్వారబంధములు చచ్చౌకములు. పరిశుద్ధ స్థలపు ద్వారబంధములు అట్టివే. బలిపీఠము కర్రతో చేయబడెను. దాని ఎత్తు 3 మూరలు, నిడివి 2 మూరలు. దాని పీఠమును, మూలలను, ప్రక్కలను బ్రానితో చేయబడినవి. ఇది యెహోవా సముఖమునందుండు బల్ల అని అతడు నాతో చెప్పెను. మందిరమునకును పరిశుద్ధ స్థలమునకును 2 వాకిట్లుండెను. ఒక్కొక్క వాకిలి 2 మడత రెక్కలు కలది. మరియు గోడల మీద ఉన్నట్టుగా మందిరపు వాకిండ్ల మీదను కెరూబులను, ఖర్జూరపు చెట్లను చెక్కబడి ఉండెను. బయటి మంటపమునకు విచిత్రముగా చేసిన ఉబుకు వాటు పని కనబడెను. మరియు మంటపమునకును ఇరుప్రక్కల గోడలకును మందిరపు మేడగదులకును ఒరపాకులకును ఇరుప్రక్కల కమ్ములు వేసిన కిటికీలను ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారమును ఉండెను. ఇది ఈరోజు మొదటి భాగం అండి. ప్రైజ్ ది లార్డ్.